వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే రియల్ టైంలో అంటే ఇన్ ద వరల్డ్లో ఏదైతే ఉందో, ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ ఆబ్జెక్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ అనేవాడు ఒక ఆబ్జెక్ట్, కార్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఫ్యాన్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ప్రతి ఆబ్జెక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఉందనుకోండి, స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్కి ఫస్ట్ నేము, స్టూడెంట్ నేము, రోల్ నెంబరు, మాస్ 1, మ్యాథ్స్ మాస్, సైన్స్ మాస్, కెమిస్ట్రీ మాస్, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అవుతాయి. సో ప్రతి ప్రాపర్టీకి ఒక వాల్యూ అనేది ఉంటుంది. నేమ్కి సురేష్ అనే ఇది, రోల్ నెంబర్కి 201, ఇలాంటి ప్రాపర్టీస్కి ప్రతి ప్రాపర్టీకి ఒక వాల్యూ ఉంటుంది. అలాగే మెథడ్స్ కూడా ఉంటాయి ప్రతి ఆబ్జెక్ట్కి. టోటల్ మాస్, యావరేజ్ మాస్, ఇవన్నీ కూడా మెథడ్స్. సో తర్వాత వచ్చేసి ఆబ్జెక్ట్స్ని అసలు ఎందుకు డిక్లేర్ చేస్తాం, అసలు ఆబ్జెక్ట్ అనేవి జస్ట్ లైక్ వేరియబుల్స్ లాగానే డిక్లేర్ చేస్తాం. కాకపోతే ప్రతి ఆబ్జెక్ట్కి చాలా వాల్యూస్ ఉంటాయి. బట్ ఆబ్జెక్ట్ కెన్ కంటైన్స్ ద మెనీ వాల్యూ. నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో సింటాక్స్ ఏంటంటే వేర్ మై ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ STUD, స్టూడెంట్ ఈక్వల్స్ టు. సో మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే కంపల్సరిగా కర్లీ బ్రాకెట్స్ తోటి ఇవ్వాలి. అందులో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అన్నీ ఇవ్వాలి. ఆబ్జెక్ట్ ప్రాపర్టీ ఫస్ట్ నేము ఈక్వల్స్ టు అనకూడదు, కోలన్ రమేష్. సో ఆబ్జెక్టు తర్వాత ప్రాపర్టీ ఇచ్చాను, ప్రాపర్టీకి వాల్యూ ఇచ్చాను, కామా రోల్ నెంబర్ ఈజ్ 22. సో M1 మాస్ 1 ఈక్వల్స్ టు 99, కామా మాస్ 2 ఈక్వల్స్ టు 33 అండ్ మాస్ 4 ఈక్వల్స్ టు 55. హీ వాజ్ ఫెయిల్, అంతేగా. సో ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్లోకి చాలా వాల్యూస్ని, ప్రాపర్టీస్కి వాల్యూస్ని అసైన్ చేస్తాం. నేము, రోల్ నెంబరు, M1, M2, M4 అనేవి ఇక్కడ ప్రాపర్టీస్. సో నేను ఆబ్జెక్ట్లో ఉండే ఒక ప్రాపర్టీని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఆబ్జెక్ట్లో ఉండే M1 మాస్ కావాలి. సో అప్పుడు మనం వాటిని ఎలా యాడ్ చేస్తాం, సో దీన్ని అవుట్పుట్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. డాక్యుమెంట్ డాట్ get element by id is A6 inner HTML equals to. సో ఏదైతే ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూ ప్రాపర్టీని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నానో ఆబ్జెక్ట్ నేమ్ స్టూడెంట్, STUD ఈజ్ మై స్టూడెంట్. తర్వాత డాట్ ఆపరేటర్ తోటి ఏదైతే ప్రాపర్టీని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం, రోల్ అనే ప్రాపర్టీని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం, రోల్. సో రోల్ ఈజ్, చూడండి ఇక్కడ. సో మనకు రోల్ నెంబర్ ఎంత 22 ప్రింట్ అవుతుంది. రోల్ నెంబర్ ఈజ్, సారీ, నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే నేమ్కి వాల్యూని అసైన్ చేసేటప్పుడు ఇది స్ట్రింగ్ కాబట్టి కంపల్సరీగా డబుల్ కోట్స్లో అసైన్ చేయాలి, లేకపోతే మొత్తం స్టేట్మెంట్ మొత్తం నాకు చూపిస్తుంది. ఓకే, ఎప్పుడు కూడా స్ట్రింగ్ని ఒక ప్రాపర్టీకి అసైన్ చేసేటప్పుడు కానీ వేరియబుల్కి అసైన్ చేసేటప్పుడు డబుల్ కోట్ వాడాలి. ఇప్పుడు చూడండి అవుట్పుట్. సో నేను చాలా మిస్టేక్ చేశాను ఇక్కడ, కోలను. సో M2 ఈక్వల్స్ టు కోలను, M4 ఈక్వల్స్ టు కోలను. సో వేరియబుల్ ఒక ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్లోకి వాల్యూని అసైన్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం కోలన్ ఆపరేటర్ యూజ్ చేయాలి, ఈక్వల్స్ టు ఆపరేటర్ యూజ్ చేయకూడదు. సో ఇప్పుడన్నా అవుట్పుట్ వస్తుందని చూడండి. I got
ఓకే, ఇన్ని మిస్టేక్స్ చేస్తాం మనం ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసేటప్పుడు. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కర్లీ బ్రాకెట్స్, తర్వాత ప్రాపర్టీ నేము, తర్వాత వాల్యూ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు డబుల్ కోట్స్లో ఉండాలి, వాల్యూని అసైన్ చేయడానికి కోలన్ ఆపరేటర్ యూజ్ చేయాలి. సో ఇలా కాకుండా మనం std అంటే ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీని అసైన్ చేయాలంటే ఇక్కడ డాట్ రోల్ నెంబర్ అని ఇచ్చాను కదా, సో M4ని యాడ్ చేయాలనుకుంటున్నాను, మాస్ 4ని. ఏంటి డాట్ M4 అని వేస్తే మాస్ 4 ఎంత 55 వస్తుంది. ఓకే, సో ఈ మెథడ్ కాకుండా ఇంకో మెథడ్గా ఉంది. స్క్వేర్ బ్రాకెట్స్లో మీరు ఏదైతే ప్రాపర్టీని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సింగిల్ కోట్లో ఇవ్వండి, కంపల్సరీగా సింగిల్ కోట్లో M4. చూడండి ఇప్పుడు, సో 55. సో అదే మీరు సింగిల్ కోట్ ఇవ్వకపోతే ఎర్రర్ చూపి ఏమి రాదు మనకి. ఈ విధంగా మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్స్లో ఉండే వాల్యూస్ని యాక్సెస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మెథడ్స్ అంటే ఏంటి, మెథడ్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.